హలో అండి, ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నానంటే, మనం డబ్బు పట్ల నెగ్లిజెన్సీని చూపించుంటాం. అంటే డబ్బు ఉన్న వాళ్ళకే ఉంటుందిలే, లేదా దాని పట్ల అపోహ కల్పించుంటాం నలుగురికి. అది తెలిసి కానీ తెలియక కానీ, లేదా దురాశ కలిగి ఉండటం, లేదా దొంగతనం చేసి ఉండటం. ఇవన్నీ చేసినప్పుడు ఈ డబ్బు పట్ల మనకి చెడు కర్మ అనేది ఏర్పడుతుంది. మనకు తెలియకనే చెడు కర్మని మనం మోస్తూ ఉంటాం. అంటే అది మన చిన్నతనం నుంచి వచ్చిండొచ్చు, లేదా మన గత జన్మదయ్యుండొచ్చు ఆ కర్మ అనేది. దాన్ని ఇప్పుడు మనం క్యారీ చేస్తూ ఉంటాం. అంటే డబ్బు పట్ల చెడు కర్మ అనే దాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్న ఈ గ్రాబోవి నంబర్ అయితే యూజ్ అవుతుంది. ఈ చెడు కర్మ ఇదేంటప్ప, డబ్బు పట్ల కూడా చెడు కర్మ వస్తుందా అంటే అవును, 100% వస్తుంది. మీరు దాని పట్ల అంటే డబ్బు ఉన్న వాళ్ళకే ఉంటుందిలే, మనకి రాదులే, ధనమే అన్నిటికీ అంటే చెడు కర్మలకి మూలం. కొందరు అపోహలు ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. చెడు కర్మలకే కాదండి, మంచికి కూడా ధనమే మూలం. ధనమే అన్నిటికీ మూలం, ఆ మాట ఒప్పుకోవచ్చు. కాకపోతే చెడుకే ధనం అనేది మూలం అనేది తప్పు. దాన్ని మనం చెప్పుకోవడమే తప్పు. ఎందుకంటే మంచికి కూడా డబ్బే అనేది యూజ్ అవుతుంది. థింక్ చేసి చూడండి. ఒక మంచి పని చేయాలన్నా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, ఒక విషయాన్ని మనం గ్యాదర్ చేయాలన్నా కూడా దానికి కూడా డబ్బే అవసరం. కాబట్టి ఏదే ఒక మంచి కర్మకు కూడా డబ్బే మూలం. చెడు కర్మలకే కాదు, మంచి కర్మలకు కూడా డబ్బే మూలం. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ చెడు కర్మలు అనేవి మనం తెలిసి తెలియక, అంటే కొందరు పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు అంటే సీనియర్స్ ఉంటారు కదా, అమ్మమ్మ తాత గారు, వాళ్ళ దగ్గర పోట్లాడి కూడా ధనాన్ని అనుభవించుంటారు. కొందరు దొంగలిచ్చుంటారు. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే. నేను చెప్తున్నది ఏంటంటే, మనకి అధికారం లేనిది అంటే మన ఒక జీవనకి లిస్ట్ లేనిది మనం దాన్ని దొంగలించుకొని స్వాహా చేసుకొని అనుభవించుంటే, అలాంటి వాళ్ళు కూడా డబ్బు యొక్క చెడు కర్మని క్యారీ ఓవర్ చేస్తారు. అంటే డబ్బు పట్ల అపోహలు కల్పించడం, మీరు ఇంతేండి మీకు 10 రెట్లు లాభం వస్తుందని వాళ్ళు అసలుకే మోసం చేయడం, ఇలా డబ్బు పట్ల మోసం చేయడం కానీ, లేదా ఇతరుల సొమ్ముని దొంగిలించి అనుభవించడం కానీ, ఇవన్నీ కూడా చెడు కర్మలే. అది డబ్బుకు సంబంధించిన చెడు కర్మలుగా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈ కర్మలని మనం తగ్గించుకోవాలంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే ఈ గ్రాబోవి నంబర్ మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలంటే నలుగురిని మోసం చేయడం కానీ, దొంగిలించి అంటే ఇప్పుడు చెప్పిన ఈ పనులన్నీ చేయకుండా ఉంటే కూడా మనం కర్మకి అంటే డబ్బుతో కూడిన చెడు కర్మకి దూరంగా ఉండొచ్చు. దాంతోపాటు ఇప్పుడు చెప్పే ఈ గ్రాబోవి నంబర్ని ఎంచక్క మీరు ఫాలో అయితే పర్ డేకి 25 టైమ్స్ ఇది మీరు లైఫ్ లాంగ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనకి తెలిసి తెలియకుండా ఎన్నో డబ్బు